జనరల్ సెక్రటరీ. నమస్కారం అండి. నమస్కారం అండి. సో మాధవ్ గారు, ఒకటి మీరు ఇవాళ స్వర్ణ తెలంగాణ చేస్తామని, బహుశా బంగారు తెలంగాణ అనేది బీఆర్ఎస్ పేటెంట్కి మారిపోయిందని స్వర్ణ తెలంగాణ అంటుంది అనుకుంటున్నాను నేను. బీజేపీ చేస్తామని చాలా సీరియస్గానే దిగారు. దానికి సంబంధించే మీ పార్టీ వ్యూహాలు కొన్నేళ్ళు ముందుగానే చేసుకుంటారు కాబట్టి ఒక పార్టీ నూతన అధ్యక్షుడు ఆల్రెడీ ఆయన జనాల్లోకి వెళుతున్నారు. సో ఎట్లా అంటే స్థానిక సంస్థల దగ్గర నుంచి మళ్ళీ అసెంబ్లీ ఎన్నికల దాకా మీకు ఎక్కడ ఛాన్స్ ఇవ్వననేది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెబుతున్న విషయం. అంటే ఆయన క్యాడర్కి ఆ రకమైన భరోసా ఇచ్చేశారు అంటే ఇంకా మరి మిగతా పార్టీలకు అవకాశం లేదన్నట్టే కదా. రిషి గారు, ఇవాళ ముఖ్యమంత్రి గారు ఛాన్స్ ఇచ్చేది ఏమో, తెలంగాణ రాష్ట్ర ప్రజలు మాకు ఛాన్స్ ఇస్తారు, ఇస్తూనే ఉన్నారు, కనపడతానే ఉంది. ఆఫ్టర్ అసెంబ్లీ ఎలక్షన్స్, పార్లమెంట్ ఎలక్షన్స్ మీరు చూసారు ఏ రకంగా ఆదరించారు అనేది. తర్వాత మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కూడా మీరు చూసారు రిషి గారు. సో ఇవాళ ముఖ్యమంత్రి గారు ఏదో చెప్పినంత మాత్రాన అవుతుందని అయితే నేను అనుకోను. అయితే ఒకటి ముఖ్యమైన విషయం ఏంటంటే రిషి గారు, ఇవాళ ముఖ్యమంత్రి గారు మాట్లాడే మాటలు ఏదైనా సరే, వారు ఇచ్చింది ఏదైనా ఏది మాట్లాడినా సరే, ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వారు ఏకాంతంగా కూర్చుని ఒక్కసారి లెట్ హిమ్ ఇంట్రోస్పెక్ట్. అసలు నేను ఏమి ఇస్తున్నాను, ఏం మాట్లాడుతున్నాను, ఏం చేస్తున్నాను, తెలంగాణ రాష్ట్ర ప్రజలకి నేను ఇచ్చిన హామీలు ఏంటి, చేసింది ఏంటి. అంటే ఊరినే ప్రగల్భాలు పలికి ఏదో చేసేసాను, మొత్తం 100% చేసేసాను అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇవాళ రిషి గారు వారు సరే లేడీస్ అందరినీ అంబానీ అంత చేయటం నిజంగానే నేను, ఇఫ్ యూ రియల్లీ డస్ దట్ ఐ రియల్లీ అప్రిషియేటెడ్. కానీ మీరు ముందు ఇచ్చిన హామీలు, మీరు మేనిఫెస్టోలో పెట్టిన హామీలే నెరవేర్చలేకపోతున్నారు. ఇంకా అమ్మానీ చేస్తాను, లేకపోతే ఇంకోటి చేస్తాను ఎందుకు చెప్పండి. మీరు ముందు మీకు మళ్ళీ చేయండి చాలు, తర్వాత మిగతా మళ్ళీ చేయటం అనేది తర్వాత చూద్దాం. ముందు మీకు మళ్ళీ మీ అంత ధనవంతులుగా మీరు చేయండి ఫస్ట్ వారిని, తర్వాత మిగతా చూద్దాం. మీరు ఇస్తానంత మహిళలకి పెంచుతానన్న పెన్షన్స్ లేదు, మహిళల్ని కళ్యాణ లక్ష్మి ఏదైతే మీరు తులం బంగారం అన్నారు అది లేదు, స్కూటీ లేదు, ఇట్లా ప్రతిదీ చూసుకుంటూ వెళ్తే రిషి గారు ఏది కూడా చేయలే. అందుకే నేను అంటున్నా, మీరు మాట్లాడే ముందు ఫస్ట్ మనం ఏమేమి మాట్లాడాం, ఏం చేసాం, దట్ ఈస్ వేర్ యూ కంపేర్ కదా రిషి గారు. ఎవరైనా సరే నేను చెప్పింది ఏంటి, చేసింది ఏంటి. ఇప్పుడు 1.5 years అయింది రిషి గారు. ఇవాళ రైతుల గురించి మీరు మాట్లాడుతున్నారు. ఏమన్నారు వారు, మొత్తం అసలు రుణమాఫీ చేసామన్నారు. అసలు ముందు వారి కేబినెట్ లో ఉన్న అగ్రికల్చర్ మినిస్టర్ 9 రోజుల్లో 9,070 లక్షలు, అది 70 లక్షల మందికి 9,000 కోట్లు ఇచ్చామని చెప్పారు. కాదు, నేను రుణమాఫీ గురించి మాట్లాడుతున్నా. రుణమాఫీ రైతులకి మొత్తం చేసామని మాట్లాడారు. తుమ్మల గారు ఏమన్నారు, అది ఇంకా జరుగుతానే ఉందని. అంటే ఆ మంత్రే వచ్చి ఇంకా పెండింగ్ ఉంది, ఇంకా చేస్తున్నామని మంత్రి గారు చెప్తారు, ముఖ్యమంత్రి గారు మొత్తం అయిపోయిందని చెప్తారు. వాళ్ళకే కోఆర్డినేషన్ లేదు కదా రిషి గారు, మనకు కనపడతానే ఉంది. ఎమ్మెల్యేలు ఏం చెప్తున్నారు, మేము మినిస్టర్ల దగ్గరికి వెళ్ళక్కర్లేదు, వాళ్ళ దగ్గరికి వెళ్తే ఏ పనులు అవ్వవు, బ్రోకర్ల దగ్గరికి వెళ్తే పనులు అవుతున్నాయి, వాళ్ళ ఎమ్మెల్యేలు చెప్తున్నారు రిషి గారు. పొలిటికల్ పార్టీస్ గా ఇవాళ బీజేపీ మాట్లాడిందా, ఇంకో పార్టీ మాట్లాడిందా అనేది కాదు కదా, వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు బయటకు వచ్చి మాట్లాడింది మాటలు అని. ఇవన్నీ చూస్తున్నా కూడా ఇంకా స్థానిక సంస్థలు ఎన్నికలు ఏ రకంగా గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? రైతులు సంతోషంగా ఉన్నారా, మహిళలు సంతోషంగా ఉన్నారా? ఇవాళ రాజ్య యువశక్తి అన్నారు, అదేమైంది మీరు చెప్పండి. అంటే వీళ్ళు ఇచ్చిన హామీలు ఏది కూడా ఏది కూడా ఫుల్ఫిల్ చేయకుండా ఇవాళ మేము గెలుస్తాం చెప్పుకునేవ్వండి. చెప్పుకున్నంత మాత్రం ఏముంది. ఇవాళ మీరు పవర్ లో ఉన్నారు, ఎందుకు ఎమ్మెల్సీ 3 కంటెస్ట్ చేయలేకపోయారు? నిజంగానే మేము అంత చేసేసాం, మేము చేసేస్తాం ప్రగల్భాలు పలుకుతున్నారు కదా, ఎందుకు కంటెస్ట్ చేయలేకపోయారు రిషి గారు? దే కూడా కంటెస్టెడ్ కదా, కంటెస్ట్ చేసి కూడా ఓడిపోయారు కదా. సో రిషి గారు, వాళ్ళు ఇవాళ స్థానిక సంస్థ ఎన్నికలు కాదు కదా, ఎక్కడా కూడా ఇవాళ కాంగ్రెస్ ని ప్రజలు ఎక్కడా కూడా స్వాగతించట్లేదు. ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళకి ఎదురు దెబ్బలే తగులుతాయి. సో ఖచ్చితంగా రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కూడా ఖచ్చితంగా ఎదురు దెబ్బ తగులుతుంది. తప్పదా చరణ్? ఇది నోట్ చేసుకోండి పాయింట్స్. బీఆర్ఎస్ కూడా మాట్లాడాక ఇద్దరికి మీరు చెప్దురుగా మీ వెర్షన్ ఏంటో. రైట్ విజయ్ గారు, సో ఇది బీజేపీ వెర్షన్ అయితే అసలు మీ వరకు వచ్చేటప్పటికి ఏంటంటే ఆయన, ఎందుకంటే 10 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి ఆబ్వియస్గా టార్గెట్ చేస్తారు, 10 ఏళ్ళలో మీరు ఏం చేయలేకపోయారు, ఎన్ని చెప్పారని. సో ముఖ్యంగా నేను రేషన్ కార్డుల విషయం కాబట్టి 10 ఏళ్లలో మీరు 1,00,000 కోట్లు 1,50,000 కోట్లు ఏదో లెక్క దోచుకున్నారు, కానీ అసలు రేషన్ కార్డులు ఇవ్వాలని సోయి కూడా లేదు అని అన్నారు ముఖ్యమంత్రి. సో అక్కడ మొదలు పెడితే ఇక మిమ్మల్ని శాశ్వతంగా తెలంగాణలో అధికారం అనేది మర్చిపోండి అని మరొక సూచన చేశారు. ఏం చెప్తారు రిషి గారు? మీకు, అదేవిధంగా ప్యానెల్లో పాల్గొనే మిత్రులకు, అదేవిధంగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి తెలుగు ప్రేక్షకులందరికీ కూడా గుడ్ మార్నింగ్, నమస్కారాలు. ముఖ్యమంత్రి గారి యొక్క భాష ప్రతిరోజు ఏ వేదికలో చూసుకున్నా, వారు ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడినా, బహిరంగ సభలో మాట్లాడినా, లేకుంటే అంతర్గత సమావేశాల్లో మాట్లాడినా, ఎక్కడ మాట్లాడినా కూడా
ఈ యొక్క భాష పట్ల కొంచెం ఆయన ఇంకా కొంత ట్రైన్ తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత అవసరం ఎవరి ఉందని దగ్గర తీసుకోవాలి ట్రైనింగ్? తీసుకోవాలి. ఇక కొంచెం మేధావులు ప్రొఫెసర్ కోదండరామరెడ్డి గారు ఉన్నారు కదా, వారితో తీసుకోవాలి. ఎట్లా ఏ రకమైన భాష వాడాలి ఏందని చెప్తారు. అంటే ముఖ్యమంత్రి గారు తను కనీసం అవగాహన లేకుండా తను ఎన్ని పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారంటే, 10 సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీలో పాలనలో ఒక్క రేషన్ కార్డు పేదలకు రేషన్ కార్డు ఇవ్వాలనేటువంటి సోయి లేదనేటువంటి మాట్లాడుతున్నటువంటి భాష ఎంత జుగుత్సాకరంగా ఉందంటే ఇది. నేను చెప్తా ఉన్నారు ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి నుంచి క్లారిటీ ఇస్తా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ తరఫున. 2016-17 సంవత్సరంలో 31,196 రేషన్ కార్డులు ఇచ్చింది. 17-18లో 19,113 ఇచ్చింది. 2018-19లో 1,67,601. ఇట్లా మొత్తం లెక్కలు చేసి 2021-22లో 3,11,000, మొత్తం టోటల్గా 6,47,479 రేషన్ కార్డులు 20,69,033 మందికి లబ్ధి చేకూర్చే విధంగా గత బీఆర్ఎస్ పాలనలో ఇన్ని రేషన్ కార్డులు ఇచ్చినటువంటి లెక్కలు వాళ్ళ డిపార్ట్మెంట్లో ఉంటాయి, పౌర సరఫరాల శాఖ డిపార్ట్మెంట్లో ఉంటాయి. ఆ లెక్కలు తెలుసుకొని కనీసం అధికారులైనా కూడా రాజకీయం కోసం నువ్వు ఏది పడితే మాట్లాడితే, ప్రజలని పక్కదారి పట్టించే విధంగా మాట్లాడితే దానికి అర్థం లేదని మాట్లాడతారు. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఉంటారు పోతారు. ఆ ముఖ్యమంత్రి స్థానం అనేది చాలా పదిలమైనటువంటి స్థానం, గౌరవప్రదమైనటువంటి స్థానం. ఆ స్థానంలో ఉన్నటువంటి నాయకులు ఎంత హుందాగా